నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండలో అట్టహాసంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నూజెండ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కొండ చిలువ ప్రవేశం. భయాందోళనకు గురైన విద్యార్థులు. కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. ప్రమాదాలపై అవగాహన కల్పించిన అధికారులు. వినుకొండ పట్టణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. వెల్లటూరు రోడ్లోని నారాయణ పాఠశాల ఆవరణలో నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ జలవనరులను పూజించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హిందూ శ్మశాన వాటికలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్మశానంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. అడ్డదిడ్డంగా పెరిగిన కంప చెట్లను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా జీవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పారిశుద్ధ్య కార్మికులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతకు, మహిళలకు, పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ప్రత్యేక నమస్కారం. ఈరోజు జలధార జలభారతి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ శనివారం ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ఈరోజు వినుకొండలో జలధార జలభారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా నీరు ప్రాణాధారం. నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. నీరుంటే పండ్ల తోటలు పండించవచ్చు, కూరగాయలు పండించవచ్చు, ఆర్థిక ప్రగతి సాధించవచ్చు. 2014-19లో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో నీరు చెట్టు కార్యక్రమాన్ని, ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 గా చేయడం జరిగింది. అందువల్లనే రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరగటం ఎంతో సంతోషించదగ్గ విషయం. అయితే ఇంకా భూగర్భ జలాలు పెంచాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు భూగర్భ జలాలు పెరగటం వలన బోరుల్లోకి నీళ్లు వస్తున్నాయి, చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి. కుంటల్లో నీళ్లు నింపుకోవటం ద్వారా, వర్షపు నీళ్లు ఒడిచి పట్టుకోవటం ద్వారా వాటిని పంటలు పండించుకోవడానికి, త్రాగునీరు, సాగునీరుకి ఎంతో ఉపయోగించి ఎంతో ప్రగతి సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీన్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు పారిశుద్ధ్యం చాలా అవసరం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందుగా మనం స్వచ్ఛాంధ్ర సాధించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈరోజు మన ఇల్లే శుభ్రంగా ఉంచుకుంటాం. మన ఇల్లు ఒక్కటే కాదు, మన వీధి, అలాగే మన పట్టణం అంతా. మన ఇల్లు ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన వీధి, మన పట్టణం అంతా శుభ్రంగా ఉంటే, పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం వస్తుంది, దోమలు తగ్గిపోతాయి, అంటువ్యాధులు తగ్గిపోతాయి. అందుకనే ఈరోజు పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. యువత, మహిళలు, ప్రతి ఒక్క పౌరుడు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తీర్చిదిద్దటంలో భాగస్వామ్యం అవ్వాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వారి యొక్క సందేశం, వారి యొక్క ఆశయం ప్రకారం స్వర్ణాంధ్ర సాధించాలంటే స్వచ్ఛాంధ్ర సాధించాల్సిన అవసరం ఉంది. దీంట్లో యువత, మహిళలు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని పిలిపిస్తున్నాం. సింగిల్ యూజ్ క్యారీ బ్యాగ్స్ 120 మైక్రాన్స్ లోపు పల్చగా 1 టైం యూజ్, సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ వాడుతున్నాం. దీని వలన క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. వేడి పదార్థాలు ప్లాస్టిక్ కవర్లో వేస్తే 120 మైక్రాన్స్ లోపు కవరు మెల్ట్ అయిపోతుంది. దానివల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. దయచేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 120 మైక్రాన్స్ వాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ప్రజలందరూ కూడా వాడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి అలాగే దీనివల్ల ఇలా పల్చటి ఎంతో హానికరం. దీంట్లో వేడివేడి సాంబార్ వేస్తున్నారు, వేడివేడి కర్రీస్ వేస్తున్నారు. దీనివల్ల ఇది దీంట్లో కొంత భాగం కరిగి కెమికల్స్ ఆ ఆహార పదార్థాలు కలిసిపోతున్నాయి. దానివల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. 25 ఏళ్లకి 30 సంవత్సరాల యువకులకు కూడా ఈరోజు క్యాన్సర్ వ్యాధి వస్తుందంటే ఎంత బాధ ఒక్కసారి ఆలోచించండి. అందుకే వినుకొండ పట్టణ ప్రజల్ని, పల్నాడు జిల్లా ప్రజల్ని కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి ఆదేశించిన విధంగా
ఈ సింగిల్ ప్లాస్టిక్ ని నివారించండి. దీన్ని ఎవరు వాడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు అమ్మద్దు అని చెప్పేసి వ్యాపారస్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే ఇది భూమిలో వేస్తే కరిగిపోదు, 10,000 సంవత్సరాలు కూడా ఈ ప్లాస్టిక్ కరగదు. భూమి కలుషితం అవుతుంది. ఆహారం, భూమి నుండి తయారయ్యేటువంటి పంటలు, ఆహారం కలుషితం అవుతుంది. దీనివల్ల ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం జరుగుతూ ఉంది. అందుకే కాగితంతో తయారు చేసినటువంటి పేపర్లు వాడాల్సిన అవసరం ఉంది. అలాగే క్లాత్తో, జూట్ బ్యాగ్స్, క్లాత్తో తయారు చేసినటువంటి బ్యాగులు తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. వాటిని మళ్ళీ మళ్ళీ వాడచ్చు. కాబట్టి క్లాత్ బ్యాగులు, జూట్ బ్యాగులు, పేపర్తో తయారు చేసినటువంటి బ్యాగులు విరివిగా ప్రజలు వాడాలని, ఇలాంటి 120 మైక్రాన్స్ లోపు ప్లాస్టిక్ని దయచేసి వాడొద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి షాపులు వాళ్ళు కూడా గవర్నమెంట్ పెట్టిన నియమాల్ని, రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకూడదు. దీన్ని పూర్తిగా నిషేధించింది ప్రభుత్వం. దీన్ని గమనించి షాపులు వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. లేనిసో మున్సిపల్ కమిషనరు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చట్ట ప్రకారం అమ్మే షాపుల మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దయచేసి షాపులు వాళ్ళు సహకరించాలి, ప్రజలందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధులు రావటం బాధాకరం. ఇలాంటి ప్లాస్టిక్ వాడడం తగ్గితే ఆరోగ్యం బాగుంటుంది. మరి మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్టే మీ వీధిని, మీ గ్రామాన్ని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని స్వర్ణాంధ్ర సాధిద్దామని అందరికీ పిలిపిస్తూ, స్వచ్ఛాంధ్ర సాధిద్దామని పిలిపిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు శ్మశానాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2014-19లో స్వర్గపురి పేరుతో అన్ని శ్మశానాల్ని స్వర్గపురిగా తీర్చిదిద్దటం జరిగింది. బ్రహ్మాండంగా అక్కడ ఒక వనాల్ని, శాంతి వనాల్ని తీర్చిదిద్దిన విధంగా ఆ రోజు ఆనాటి ఎన్డీఏ పాలనలో బ్రహ్మాండంగా చేశారు. కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు. అట్లాగే శ్మశాన వాటికల్ని స్వర్గపురిగా తీర్చిదిద్దింది చంద్రబాబు గారి పాలనలో. అదే ఈ రోజు కొనసాగిస్తాం. ఈ రోజు మన వినుకొండలో మేజర్ గా 6 పెద్ద శ్మశానాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల శ్మశానాల్ని, అక్కడ పెరిగినటువంటి చెట్లు శుభ్రం చేసి అక్కడ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తాం. అట్లాగే ఇక్కడ అన్ని కూడా కొన్ని పిచ్చి చెట్లు పెరిగిపోవటం ఇట్లా పరిస్థితుంది. దీనంతా కూడా శుభ్రం చేసి దీన్ని ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ముస్లిం కబర్స్థాన్ లో అక్కడ కూడా కొన్ని చెట్లు నాటి అక్కడ కూడా పిచ్చి చెట్లన్నీ పీకేసి చాలా చక్కగా చేస్తాం. ప్రతి రంజాన్ పండగ ముందు కూడా అక్కడ పిచ్చి చెట్లన్నీ కూడా పీకేసి చక్కగా చేస్తాం. అట్లాగే ప్రతి శ్మశానాన్ని కూడా ఒక ఉద్యానవనం లాగా దీన్ని తీర్చిదిద్దడానికి ఒక కంకణం కట్టుకున్నాం. హిందూ శ్మశానం, అలాగే క్రిస్టియన్ శ్మశానం, ముస్లిం శ్మశానం 3 కూడా స్వర్గపురిగా వీటన్నిటిని కూడా మంచిగా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది మున్సిపల్ కమిషనర్ గారికి బాధ్యత అప్పచెప్తా ఉన్నాం. తప్పనిసరిగా 2 నెలల లోపే తప్పనిసరిగా వీటన్నిటిని కూడా ఒక చక్కటి గార్డెన్ లాగా ఈ శ్మశానాలను తీర్చిదిద్దాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారి మీద, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారి మీద బాధ్యత పెడుతున్నాం. తప్పనిసరిగా ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ఉండాలి. పరిశుభ్రత ఉంటే దోమలు లేకుండా ఉంటాయి. దోమలు పెరిగిపోయినందువల్ల జ్వరాలు వచ్చి, విష జ్వరాలు వచ్చి, అంటువ్యాధులు వచ్చి, పారిశుధ్యం లేకపోతే అంటువ్యాధులు వచ్చి ప్రజలు విష జ్వరాలతో ఎన్నో ఇబ్బందులు పడతారు. లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయి. గత వైసీపీ పాలనలో మనం చూసాం. ఇప్పుడు దాన్ని నివారించడమే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతగా మేము ముందుకెళ్తున్నాం. ఇది ప్రజలందరూ కూడా, యువత, మహిళ, ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడు దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసి మనం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. నూజల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కొండ చిలువ ప్రవేశించింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. శుక్రవారం మోడల్ స్కూల్లో ఒక విద్యార్థి టాయిలెట్కు వెళ్లేందుకు బాత్రూమ్ వద్దకు వెళ్లి తలుపు తీయగా లోపల పెద్ద కొండ చిలువ ఉంది. దీంతో విద్యార్థి భయాందోళన చెంది కేకలు వేయడంతో స్కూల్ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి చాకచక్యంగా కొండ చిలువను పట్టుకుని తీసుకుని వెళ్లారు. దీంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కొండ చిలువ పాఠశాలకు ప్రవేశించింది గమనించకపోవడం సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. వినుకొండ పట్టణంలో మాలల శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులకు మాల మహానాడు నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ, మాలల శ్మశాన వాటికకు స్థలం కేటాయించినందుకు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని, ఎమ్మెల్యే, ఎంపీ నిధుల నుండి శ్మశాన వాటికకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, పట్టణ అధ్యక్షులు రాయని చిన్న తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి కార్యాలయంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా, అలాగే వినకొండ నియోజకవర్గ కమిటీ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ వినకొండ పట్టణంలో సుమారు 5,000 మంది పైబడినటువంటి మాలలకు సంవత్సరాల తరబడి ఒక మనిషి చనిపోతే 5 అడుగుల భూమి పాతి పెట్టడానికి లేక గతంలో చెట్లమటి, పుట్లమటి, కాలవ కట్లమటి చనిపోయినటువంటి మనిషిని పాతి పెట్టేటటువంటి పరిస్థితి నుండి గౌరవ జీవి ఆంజనేయులు గారికి, శాసనసభ్యుల వారికి, చీఫ్ విప్ వారికి అధికారం వచ్చిన తర్వాత 2025 ఫిబ్రవరిలో మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి, అలాగే జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో జీవి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ ప్రాంతంలో వినకొండ పట్టణంలో సుమారుగా సంవత్సరాల తరబడి మాలలకి శ్మశాన వాటిక లేదు, మిగిలిన అన్ని కులాలకి శ్మశాన భూమి ఉంది. కానీ ఇక్కడ మాలలు ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మాలలు ఉన్నప్పటికీ వినకొండ పట్టణంలో వలసలుగా వచ్చినటువంటి మాలలు 5,000 పైబడి ఉంటే కనీసం శ్మశాన భూమి లేదని ఇబ్బందులు పడుతున్నటువంటి మాకు ఒక శ్మశాన వాటిక కావాలి, శ్మశానానికి స్థలాన్ని మంజూరు చేయాలని అడిగినప్పుడు ఆయనకున్నటువంటి సహృదయంతో మాకు ఇక్కడ అందుబాటులో సుమారు 1.5 ఎకరం పైబడి స్థలాన్ని శ్మశాన వాటికని కేటాయించడం జరిగింది తక్షణమే. అది కేటాయించినటువంటి భూమి సంబంధిత తహసీల్దార్ గారికి చెప్పిన తర్వాత తహసీల్దార్ గారు మాకు ఇది బ్రాహ్మణపల్లె పంచాయతీలో నిర్మల హై స్కూల్ దగ్గర సుమారు 1.5 ఎకరం భూమిని కేటాయిస్తే వెంటనే ఆ యొక్క భూమిని ఈ యొక్క పట్టణంలో ఉండబడినటువంటి మాల ఉద్యోగస్తులు, అలాగే చిన్న ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు, చేతి వృత్తుల మీద పనిచేసుకున్నటువంటి వాళ్ళు తలా రూపాయి వేసుకుని ఆ భూమిని పరిశుభ్రంగా చేసుకోవడం జరిగింది. ఆ భూమికి సంబంధించి ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు మాలల శ్మశాన వాటిక ఆ భూమి వచ్చినటువంటి సందర్భంలో 1,000-2,000 ఇచ్చినటువంటి ఈ యొక్క మాలలు ఈరోజు ఆ భూమిని సక్రమంగా బాగు చేసుకొని ఆ భూమిని ఈరోజు మనిషి చనిపోతే మాకంటూ మాలలకు ఒక శ్మశాన వాటిక ఉందనేటటువంటి ధైర్యంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మాలమహానాడు నియోజకవర్గ కమిటీ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల వారికి ఓ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. ఏదైతే సంవత్సరాల తరబడి ఒక మనిషి చనిపోతే భూమి లేదో ఆ భూమి మాకు కేటాయించినందుకు ఆయనకి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నియోజకవర్గ కమిటీ, పట్టణ కమిటీతో పాటు రాష్ట్ర కమిటీ నుండి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఆ భూమికి కావాల్సినటువంటి కొన్ని వసతులు ఏదైతే ఇప్పటికీ ఇక మరలా తిరిగి ఏ ప్రభుత్వాలు వచ్చినా లేదు, ఏ అధికారులు మారినా ఆ భూమిని మళ్ళా కదిలీయకుండా ఇచ్చినటువంటి జీవి ఆంజనేయులు గారి పేరు చిరస్థాయిగా ఈ ప్రాంతంలో నిలిచిపోవడానికి ఆన్లైన్లో మాలల శ్మశాన వాటిక పేరు మీద ఆన్లైన్లో ఎక్కించాలని, అలాగే చాలా గుంటగా ఉండబడినటువంటి ఆ భూమికి కావలసినటువంటి మెరక నిమిత్తం కానీ, లేకపోతే చుట్టూ ప్రహరీకి సంబంధించినటువంటి విషయం కానీ ఎన్జీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుండి ఎంపీ నిధుల నుంచి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారి నిధుల నుంచి కావచ్చు, మాకు ఎంతో కొంత దానికి సంబంధించినటువంటి వసతులను ఏర్పాటు చేయడానికి సహాయం అందించాలని మాలమహానాడుగా కోరుకుంటూ ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి గౌరవ జీవి ఆంజనేయులు గారికి నియోజకవర్గ మాలలంతా రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఉండబడినటువంటి ఈ శ్మశాన వాటిక భవిష్యత్తులో ఇది హిందూ మాలల శ్మశాన వాటికగా నామకరణం చేయడానికి కూడా ఆయన సహాయ సహకారాలు కావాలని మరొకసారి మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి, నియోజకవర్గ పట్టణ కమిటీ నుండి గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక 15వ వార్డులోని ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు వినుకొండ పట్టణానికి చెందిన ఎస్డి ఫ్యాషన్స్ యజమాని దేశు శ్రీనివాసరావు పాఠశాలలోని 76 మంది విద్యార్థులకు 80,000 రూపాయల ఖరీదు చేసే నూతన వస్త్రాలను, రెడీమేడ్ డ్రెస్సెస్ యాజమాన్యం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన వస్త్రాలు అందజేసిన దాతను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జఫరుల్లా, ఆర్యవైశ్య అధ్యక్షులు గజవల్లి నాగ పవన్ కుమార్, వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలీదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ ప్రసాదరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా వెనుకొండలోని పలు పాఠశాలల వ్యాపార సముదాయాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టవలసిన ప్రాథమిక చర్యలు తదితర వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వెనుకొండ అగ్నిమాపక శాఖ అధికారి బి నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్మెన్ తదితరులు పాల్గొన్నారు. వెనుకొండ నియోజకవర్గంలోని విఓఏలకు స్థానిక ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా ఉచిత మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలకు వివోలు గ్రామ స్థాయిలో డిజిటల్ సేవలు మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వారికి 15,000 విలువ చేసి మొబైల్ ఫోన్లు ఉచితంగా అందజేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం వివోలు వెలుగు అధికారులు సిబ్బంది మెరుగైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందించే సేవలను ప్రజలకు మరింత వేగంగా డిజిటల్ పద్ధతిలో చేరవేయడానికి ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వెలుగు అధికారులు, సిబ్బంది, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,55,000 మందికి 55 గ్రూపులు ఉన్నాయి. 8,55,000 గ్రూపులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు 27,500 మందికి ఈరోజు ఈ మొబైల్స్ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ఉపయోగం. ఈ స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగం మీకు నిత్య జీవితంలో. అందువలన ఇలాంటి మంచి ఫోన్, ఖరీదైనటువంటి స్మార్ట్ ఫోన్ మీకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 27,500 మందికి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి జేజేలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని అందరికీ, మహిళలందరికీ మంచి సేవలు, డ్వాక్రా మహిళలందరికీ విశిష్టమైన మంచి సేవలు ఇవ్వాలని, సేవలు చేయాలని, మంచి ప్రతిభ కనపరచాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఈరోజు అట్లాగే దీనికి ప్రభుత్వం సుమారు 41,25,00,000 ఖర్చు పెట్టింది. రాష్ట్రంలో మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని 41,25,00,000 రూపాయలని ఈరోజు ప్రభుత్వం మీకోసం ఖర్చు పెట్టడం ఎంతో అభినందనీయం. ఈరోజు 1,13,00,000 మంది మహిళలు, డ్వాక్రా మహిళలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. చంద్రబాబు గారి కృషి వలన ఈరోజు గ్రూపులు చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఉంది. ఈరోజు సెర్ఫ్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్, సెర్ఫ్ అంటే పేదరిక నిర్మూలన. మీ అందరి లక్ష్యం, మన చంద్రబాబు గారి లక్ష్యం పేదరికం లేని సమాజం చూడాలని ఆయన లక్ష్యం. పేదరిక నిర్మూలనే మన యొక్క బాధ్యత అని చెప్పేసి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అందరూ కూడా శక్తివంచన లేకుండా ఆర్థిక ప్రగతి, మీకున్నటువంటి నాలెడ్జ్ని, తెలివితేటల్ని మంచి వ్యాపారాలు పెట్టించి మహిళల చేత, గ్రూపుల చేత చక్కగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళందరూ కూడా బాగా డబ్బులు సంపాదించేటు చేయాలని, ఆర్థిక ప్రగతి సాధించే విధంగా మన మహిళలను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరిని కూడా నేను కోరుతున్నా. ముఖ్యంగా మన గోనుగుంట్ల భార్గవి ఒక కాఫీ, అరక్ కాఫీ, నిలబడమ్మా భార్గవి, గోనుగుంట్ల భార్గవి సేవలేపురం మరి అరక్ కాఫీది పెడితే నెలకి సుమారు 40,000 రూపాయల ఆదాయం సంపాదిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెని ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించి వారికి సన్మానం చేయడం జరిగింది. మన మాజీ మంత్రి పురంధేశ్వరి గారి చేతి మీదుగా, ఎంపీ గారి చేతి మీదుగా వీరందరికీ సన్మానం చేయించడం జరిగింది. ఒక ఎంటర్ప్రైనర్, చంద్రబాబు గారు కోరుకునేది ఒకటే, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలి. ఈ విధంగా చంద్రబాబు గారి ఆకాంక్ష. ఆ విధంగా మహిళలు కూడా ఎక్కువ మంది వ్యాపార రంగంలో, అన్ని రంగాల్లో ముందుండాలనేది మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. మరి ఆ ఆశయాలు సాధిస్తూ మీరు ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఒకసారి భార్గవికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో అంగన్వాడీకి కూడా మన చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ ఫోన్లు అందజేయడం జరిగింది. అట్లాగే ఈరోజు స్త్రీ శక్తి పథకం ద్వారా చక్కగా బ్రహ్మాండంగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి పథకాలని మీరు చంద్రబాబు గారు ప్రవేశపెట్టడం, తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టడం మహిళలకు ఎంతో మేలు చేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అట్లాగే సిబిల్ స్కోరు బాగుండేట్టు చూసుకోవాలని కోరుతున్నా. హలో, ఒకసారి ఆలోచించండి. సిబిల్ స్కోరు బాగుంటే బ్యాంకులు లోన్ బాగా ఇస్తారు. బాగా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. మన నియోజకవర్గాన్ని ఏ స్థానంలో ఉంచాలి? మనం అందరూ గట్టిగా చెప్పాలి. జిల్లాలో మన స్థానం ఏంటి? ఓకే, గట్టిగా చెప్పాలి. జిల్లాలో మనం ఏం సాధించాలి? గట్టిగా. జిల్లాలో మనం ఏ స్థానం సంపాదించాలి? స్టేట్లో మనం ఏం సాధించాలి? అందరూ ఇలా చేయి చూపించాలి. స్టేట్లో మనం ఏం సాధించాలి? టాప్ 5. జిల్లాలో మనం ఏం సాధించాలి? అది కొట్టించేదాకా మనం నిద్రపోయేదే లేదు. ఓకేనా? సో ప్రైజుల కోసం ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ పెట్టాలా? అదేనా, ఎవరు అవార్డు తీసుకుంటారో, టాప్ 10లో ఎవరు అవార్డులు తీసుకుంటారో చూద్దాం. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, కష్టపడే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏం బయాస్లే ఉండవు, రికమెండేషన్లే ఉండవు. హలో తల్లి, దీంట్లో రికమెండేషన్లే ఉండవు. ఖచ్చితంగా పారామీటర్స్ ఇప్పుడే నెలలో చెప్పేస్తారు. దేంట్లో ఏది చేస్తే ఎన్ని మార్కులు, దాని ప్రకారం బ్లాక్ అండ్ వైట్లో స్క్రీన్ మీద వేస్తాం దేనికి ఎన్ని మార్కులు వచ్చినాయో. 10th మార్కులు ఎట్లా వచ్చినాయి అంతే దీంట్లో కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మంచిగా ప్రైజులు అందుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ మంచి బిర్యానీ తోటి నెక్స్ట్ మనం సెలబ్రేట్ చేసుకుందాం, పిక్నిక్ సెలబ్రేట్ చేసుకుందాం. నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు.